ప్రభా ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ వయసులో ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను చూస్తే ఒక్కదాన్ని వాడిని లేపలేకపోతున్నా, కూర్చోబెట్టలేకపోతున్నా, నడిపిలేకపోతున్నా. ఏంటంటే నా పరిస్థితి అని నేను బాధపడుతూ ఉంటే అంటే చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చింది. నీ భారం ఎక్కువ మీద కూడా ఆయన ఆదుకుంటాడు, నువ్వు చింతపడతాను చాలాసార్లు అన్న వాక్యం ద్వారా చెప్పిండు. ఆ మాట నా మైండ్లో పడలేదు. దేవుడా నువ్వు ఉన్నావు, నేనున్నా, నేనైతే ఒంటరిగా వచ్చిన హాస్పిటల్కి ఏమైనా జరిగించు అని దేవుడిని భారం వేసి ప్రార్థన చేసుకుంటున్న మనసులో చేసుకుంటుంటే అబ్బాయి ఖరీదాన్ని చూసేసరికి బీపీ చెక్ చేస్తుంటే అలాగే 70కి వస్తుంది బీపీ. ఏందబ్బా అని వాళ్ళు అసలు ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయి అబ్బాయికి నాడిన సరిగ్గా కొట్టుకోవట్లేదు, బీపీ 70కి వస్తుందని అన్నారు. అనేసరికి నువ్వెంత బలంగా ఉన్నావు, నీ కొడుకు అంత బలంగా ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ తిట్టారు. తిట్టినా కానీ నేనేం మాట్లాడుకోకుండా కదా అట్నే తీసుకొచ్చింది. మంచం మీద పడుకోబెట్టి వాటర్ తాపించినాక కొంచెం ఒక అరగంట దాకా సోయాలి. సోయించినాక అప్పుడు క్యానల్ పెట్టి బాటిల్ ఎక్కించారు. బాటిల్ ఎక్కించినాక ఇందాక ఎట్లా చేసింది ఏమైనా మా నేను కింద పడ్డా అంటుండ్రు. అర్థం కాని పరిస్థితిలో ఉండు. చాలా బాటిల్ దాకా పెట్టారు. అప్పుడు ఒక వారం తర్వాత 5-6 రోజుల తర్వాత అప్పుడు వాళ్ళకి అంతా మైండ్ అంతా మంచిగా అయింది. మళ్ళీ మాట్లాడేది. అదేవిధంగా మాట్లాడుతున్నకి ఎవరు లేరు. ఏది మన పరిస్థితి అని చూస్తున్నకి వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేయడానికి బైక్ కిందకి ఎక్కుతూ దిగుతూ ఉండేసరికి నాకు బీపీ 70 వచ్చి నేను ఒకసారి కింద పడ్డా. అసలుకి కింద పడేసరికి నర్సులు అందరూ తెగుతున్నారు. మీ అబ్బాయి పేషెంట్ అమ్మడు వచ్చి నువ్వు పేషెంట్ పోయినమ్మా, నీకేమైందమ్మా, నువ్వు తినట్లేదా, నీకు బీపీ ఎందుకు 70కి వచ్చిందని నన్ను అరిశారు. అరిసేసరికి ఏమో మేడం ఇట్లా పరిస్థితి ఇస్తుందని చెప్పేసరికి మీ అమ్మడు ఏమన్నా పెద్దవాళ్ళని తీసుకొచ్చుకోకూడదా, మీరిద్దరే వచ్చారు అని అరిశారు. నేను ఒక మనసులో వాడక మనసులో పరిస్థితి చూస్తే ఇంటికి తాళం వేసిపోయాను. ఇంటి దగ్గర ఎవ్వరు లేరు. అంటే పరిస్థితి ఎట్టుందిరా అంటే ఎమ్మటి అప్పటికప్పుడు తెల్లవారుదాం 5కి బస్ ఎక్కించి అమ్మని పంపించిండు. అమ్మ వచ్చేసరికి ఇద్దరు చెరక వాటర్ ఉండేసరికి వచ్చి కోరిన మా మీద పడి ఏడ్చినా కానీ అమ్మ మరి మన దగ్గర డబ్బులు లేవు, హాస్పిటల్ పరిస్థితి కాదు, అందుకే ఇక్కడికి వచ్చినామని చెప్తే అప్పో సొప్ప తెచ్చుకొని చూపించుకునే వాళ్ళగా ఎందుకు ఇలాంటి పరిస్థితి అని అరిచింది. అరిచికెట్ట తెచ్చుకుని ఇంకట్నే మాతో పాటు ఉండి మాకు ట్రీట్మెంట్ చేయించింది. అన్న 5 రోజులు వచ్చిన అన్నకి వచ్చి మమ్మల్ని పలికిచ్చారు. అప్పటికి నాకు బీపీ కంట్రోల్, ఎందుకంటే నాకు మోషన్స్ టైఫాయిడ్ ఫుల్గా అయిపోయింది. నాకు అయిపోయేసరికి డాక్టర్లు అబ్బాయిని చేసుకొచ్చి నువ్వు పేషెంట్ అయిపోయిందమ్మా అని నన్ను అరిశారు. అరిసినాక దేవుడు హాస్పిటల్లో 9వ తారీఖు పోయిన 21వ తారీఖు హాస్పిటల్